పాపానికి బానిస అయినప్పుడు ఎదుటి వాని గురించి ఆలోచించరండి. పాపానికి బానిస అయినప్పుడు కుటుంబం ఏం కాబోతుందో, భార్య పిల్లలు ఏం కాబోతున్నారో, భర్త పిల్లలు ఏం కాబోతున్నారో, నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందో, నాకున్న గౌరవం ఏమవుతుందో, సొసైటీలో నాకున్న విలువ ఏమవుతుందో ఏమాత్రం ఆలోచించరండి. నలుగురికి తెలిస్తే ఛీ అంటారు, అవమానపరుస్తారు, వెలివేస్తారు, అసహించుకుంటారు అనే ఆలోచన ఉండదండి. ఈరోజు మనిషి చేసే పాపిష్టి పనులు మనిషిని పశువుగా మార్చేస్తున్నాయి. పశువుల్లో వరుస లేదు. మనిషి ఈరోజు పశువు కన్నా హీనంగా తయారవుతున్నాడు. వాటికి విచక్షణ జ్ఞానం లేదు, వివేచించేటటువంటి కెపాసిటీ లేదు, వరుసలు వాటికి తెలియదు. కానీ మనిషికి తెలుసు కదండి. పెద్దమ్మ కొడుక్కి మామయ్య కొడుక్కి తేడా తెలుసు కదండి. పిన్ని కూతురికి అత్త కూతురికి తేడా తెలుసు కదండి. అత్తకు భార్యకు తేడా తెలుసు కదండి. అల్లునికి భర్తకు తేడా తెలుసు కదండి. కానీ ఈ రోజుల్లో కొంతమంది ఎంతగా దిగజారిపోతున్నారో తెలుసా? వారి పాపాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతటికైనా దిగజారిపోతున్నారు. బహుశా ఈ మాట వింటున్నప్పుడు ఉన్నారా మన మధ్య పాపాన్ని చేయడానికి ఎంతటికైనా తెగించిన వాళ్ళు?